సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ బడే బాబాతో బాబాకున్న రుణానుబంధం ఎంతో ప్రత్యేకమైంది. బడే బాబాను బాబా ఒక విశిష్టమైనటువంటి అతిథిగా చూసుకునేవారు. తనకు మాత్రం బాబా ప్రతిరోజు 15 నుండి 50 రూపాయలను ఇచ్చేవారు. బడే బాబా కోరిక మేరకు బాబా ఆ డబ్బులను ఇచ్చేవారని, ఆ డబ్బులతో బడే బాబా వ్యవసాయ భూమి వంటి వాటిని కొనుక్కొని కుటుంబాన్ని స్థిరపరచాలని భావించారని, కానీ ఆ డబ్బునంతా తరువాత రోజులలో తాను పోగొట్టుకున్నాడని, దాంతో తాను తీవ్ర నిర్వేదానికి వైరాగ్యానికి గురయ్యాడని మనకు తెలుస్తూ ఉంటుంది. భయాజీ కోతే పాటిల్కు బాబా ప్రతిరోజు 4 రూపాయలు ఇచ్చేవారు. ఆ డబ్బులను సొంత అవసరాలకు వాడుకోవద్దని చెబుతూ, ఈ డబ్బులను తిని ఎరగకు అని బాబా స్పష్టంగా చెప్పేవారు. అంటే ఆ డబ్బులను ప్రాపంచికంగా ఉపయోగించవద్దని, పారమార్థిక కార్యక్రమాలకు వెచ్చించమని బాబా మనకు అర్థమయ్యే మన భాషలో చెప్పారని చెప్పుకోవచ్చు. భయాజీ పాటిల్కు డబ్బులు ఇస్తూ ఆ డబ్బుల పట్ల చూపవలసినటువంటి సావధానతను సూచిస్తూ బాబా చేసినటువంటి ఆదేశం వెలుగులో పరికిస్తే బాబా భక్తులకు డబ్బులు ఇచ్చే విషయంలోని అంతరార్థం బోధపడుతుంది. అంతేకాని బాబా ఏనాడు ఏ భక్తునికి కూడా జీవన పరమార్థానికి దూరం చేసే సురభోగాలను అనుభవించమని, డబ్బులు ఇవ్వలేదని మనం స్పష్టంగా అర్థమవుతుంది. బాబా ఇంకా ఎవరెవరికి ఏ సందర్భాల్లో డబ్బుల్ని పంచేవారో కొంచెం వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సాయి దర్బార్లో తమ విద్యను ప్రదర్శించి బాబా ఆశీర్వాదాన్ని, అదే సమయంలో బహుమాన రూపంలో కొంత పైకాన్ని పొందవచ్చని దాదాపుగా ప్రతిరోజు వచ్చేటువంటి సుమారుగా 1914 నుండి 1918 మధ్య కీర్తనాకారులు, వాయిద్యకారులు, నాటకాల వాళ్ళు, గారడీ వాళ్ళు వంటి వారికి బాబా తమ చేతుల్లో నుంచి ఎంతో వస్తే అంత ఇచ్చేవారు. అంతేకాదు తనకు సేవ చేసిన వారు ఒకవేళ బీదాబిక్కి అయినట్లయితే బాబా వారు చేసినటువంటి సేవ ఎంతో చిన్నదైనా భారీగా ప్రతిఫలం ఇస్తూ ఉండేవారు. ఒకసారి బాబా కోసం పడుకోబెట్టినటువంటి నిచ్చెనను నిలబెట్టి గోడకు ఆనించిన వ్యక్తికి 2 రూపాయలు ఇస్తే, అదేమిటి బాబా ఇంత చిన్న పనికి ఇన్ని డబ్బులా అని చెప్పి కొందరు భక్తులు అడిగితే, మనం ఎవరి సేవను ఉచితంగా తీసుకోరాదు అనేటువంటి బాబా అద్భుతమైనటువంటి ఆదర్శవంతమైన నీతిని సాయి మార్గ పదికులకు బోధించారు. అవధులు లేని భగవతత్వం పరిమితమైనటువంటి ప్రాకృతిక దేహంలో నడయాడిన వైనం తామైతే, ఆ దేహ మాధ్యమంగా బాబా ఎల్లప్పుడూ అత్యున్నత మానవతా విలువలను, ఆదర్శవంతమైనటువంటి ధాతృత్వపు గుణాలను గువాళింపజేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దక్షిణ రూపంలో వచ్చిన సొమ్మునంతా ఆర్తులను, అర్ధార్థులకు, సన్యాసులకు, బిచ్చగాళ్లకు పంచి సాయంత్రానికి జేబు పూర్తిగా ఖాళీ చేసుకునేవారు. తద్వారా ధనం యొక్క నిజమైనటువంటి ప్రయోజనాన్ని తమ చేతుల ద్వారా చెప్పగానే చెప్పారు బాబా. మనకు అవసరం లేని ధనం అవతలి వారికి చేకూర్చాలి ప్రయోజనం అనేటువంటి ఆదర్శాన్ని బాబా తన చేతుల ద్వారా అడుగడుగునా వ్యక్తపరిచేవారు. అందుకనే బాబా తమదైనటువంటి నర్మగర్భ శైలిలో తరచూ నన్ను వాడి చూడమని, నన్ను చక్కగా ఉపయోగించుకుంటే నేను పనికి వస్తానని, డబ్బు అంటుంది అని చెప్పి అప్పుడప్పుడు అనేవారు. ఆ రోజులలో పండ్లు అమ్ముకునేటువంటి స్త్రీలు ఏదేని ఋతువులలో అప్పుడే లభించే తాజా పండ్లను మొట్టమొదట బాబాకు అమ్మాలనే ఉద్దేశంతో ఆ పండ్ల బుట్టలను తలపై పెట్టుకొని ఎంతో దూరం నుంచి నడుచుకుంటూ బాబా వద్దకు వస్తుండేవారు. బాబా కూడా వారి భక్తి ప్రేమలకు మురిసిపోతూ వారికి సంతోషంగా కలిగే విధంగా డబ్బులు ఇచ్చి ఆ పండ్లను కొని భక్తులకు పంచుతూ ఉండేవాడు. కానీ మొదట మాత్రం బాబా గారి వద్ద గీకి బేరం ఆడేవారు. తరువాత మాత్రం వారు ఊహించని విధంగా డబ్బులు ఇచ్చేవారు. బాబా యొక్క ఈ వ్యవహారిక శైలిలో ఎన్నో ప్రాపంచిక జీవన మెళకువలను మరియు వ్యవహారిక సూత్రాలను నేర్చుకోవచ్చని శ్రీ రామచంద్ర
ఆత్మారాం తర్కడ్ తన స్మృతుల్లో పేర్కొంటాడు. అసలు ప్రాపంచిక వ్యవహారిక జ్ఞానం మరియు పారమార్థిక జ్ఞానం ఎంతో సూక్ష్మ రీతిలో బాబా దర్బారులో ప్రతి ఒక్కరికి లభిస్తుందని చెబుతూ 1924లో సాయిలీల మాసిక్లో బాబా వ్యవహారిక శైలిని తెలియజెప్పే ఒక సంఘటనను పొందుపరిచారు. ఆ సంఘటనలోకి వివరాల్లోకి వెళ్తే, ఒకసారి మసీదులో బాబా భక్త పర్యవేష్టితుడై కూర్చొని ఉండగా ఒక స్త్రీ సీతాఫలాల బుట్టను తీసుకొని బాబా వద్దకు వచ్చిందట. ఆ రోజే మొదటిసారి సీతాఫలాల హంగామా మొదలైంది. బుట్టలో 6 సీతాఫలాలు ఉన్నాయి. బాబా వెల అడిగాడు. ₹1 అని ఆ స్త్రీ బదులు చెప్పింది. అప్పుడు బాబా, అబ్బో చాలా ప్రియంగా ఉన్నాయి, ధర